Welcome to the Best Social Teacher. Today we have discussion Class 10 Development Chapter Multiple Choice Questions. First question is, which of the following is considered while comparing countries' development? ఈ కింది ఏ అంశాలు అభివృద్ధిని కొలమానంగా కొలుస్తాయి? ఆప్షన్స్ 1 per capita income, life expectancy, literacy rate, export earnings. ఈ 4 ఆప్షన్స్లో A 1 2 కరెక్ట్, B 1 2 3 కరెక్ట్, C 3 4 కరెక్ట్, D 2 3 కరెక్ట్. The correct option is B 1 2 3 is correct. అభివృద్ధిని కొలవడంలో per capita income, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ లిటరసీ రేట్ ఈ మూడింటిని ఈ 3 ఆర్ కన్సిడర్డ్ డెవలప్మెంట్, నాట్ కన్సిడర్డ్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్రిటీరియన్ యూజ్డ్ బై వరల్డ్ బ్యాంక్ ఫర్ క్లాసిఫైయింగ్ కంట్రీస్? ఏ కులమానం ఆధారంగా ప్రపంచ దేశాలను ప్రపంచ బ్యాంక్ వర్గీకరిస్తుంది? ఆప్షన్స్ 1 per capita income, 2 total population, 3 infant mortality rate, 4 gross enrollment ratio. ఈ 4 ఏ ఆప్షన్ సరైనవి అని ఈ కింది 4 ఏవి కరెక్ట్ అనగా ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 and 4 కరెక్ట్. per capita income బేస్ చేసుకొని ప్రపంచ దేశాలను వర్గీకరిస్తుంది. అదే మాదిరిగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా. నెక్స్ట్ క్వశ్చన్, గోల్స్ ఆఫ్ డెవలప్మెంట్ మేబీ, అభివృద్ధి లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయి అనగా ఆప్షన్స్ సేమ్ ఫర్ ఎవ్రీవన్, డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్, సమ్టైమ్స్ కన్ఫ్లిక్టింగ్, both always monetary. The correct options is B 2 and 3 are correct. Different persons different goals ఉంటాయి. ఈ different persons different situations మూలంగా విభేదాలు డిఫరెన్సెస్ కూడా కన్ఫ్లిక్టింగ్ ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో కాల్డ్, సగటు ఆదాయాన్ని మనం ఇంకో విధంగా ఏమని పిలుస్తాం? పర్ క్యాపిటల్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ అండ్ 4th మీడియన్ ఇన్కమ్. సో యావరేజ్ ఇన్కమ్ని సాధారణంగా మనం per capita income అని పిలుస్తాం. The correct option is B 1 only correct. A country can be called developed if it has, ఒక దేశం అభివృద్ధి చెందిన దేశం అని మనం ఎప్పుడు చెప్పగలం అంటే ఆప్షన్స్ హై per capita income, 2 low health and education indices, 3 high life expectancy, 4th high infant mortality. The correct options is A 1 and 3 correct. High per capita income, అత్యధిక తలసరి ఆదాయం ఉండాలి మరియు హై లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటే అటువంటి దేశాలను మనం వెల్ డెవలప్డ్ నేషన్స్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ పబ్లిషెస్ ద హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్? మానవాభివృద్ధి నివేదికను ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది HDI రిపోర్ట్ను? ఆప్షన్స్ UNDP, 2 IMF, వరల్డ్ బ్యాంక్, నీతి ఆయోగ్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1 ఓన్లీ కరెక్ట్, UNDP. UNDP, United Nations Development Program, HDI published every year.
Next question. Public facilities include ఈ కింది వాటిలో ఏ పబ్లిక్ ఫెసిలిటీస్ కిందకి వస్తాయి? స్కూల్స్, హాస్పిటల్స్, ప్రైవేట్ కార్స్, క్లీన్ డ్రింకింగ్ వాటర్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ 1, 2, 4. Options A is correct. Private cars is only individual. The schools, hospitals, drinking water used are public. So the correct answer is A. Next question. Which parameter is not included in HDR? Human Development Report లో ఈ కింది ఏ అంశం పరిగణలోకి తీసుకోరు? Per capita income, life expectancy, gross domestic product, literacy rate. So the correct answer is C. 1, 2, 4 is the correct option. Gross domestic product అనేది not considered in human development report. Per capita income, life expectancy, literacy rate ఈ మూడింటిని పరిగణలోకి తీసుకుంటారు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ లో. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ ద లోయెస్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఇన్ ఇండియా? ఈ కింది రాష్ట్రాల్లో ఏది అతి తక్కువ శిశు మరణాల రేటు కలిగిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్, కేరళ, బీహార్, గోవా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కేరళ. Kerala is the low infant mortality rate. Next question is, for comparing two countries, which is most appropriate? ఇది దేశాలను పోల్చడంలో ఏది చాలా ఉపయోగకరంగా ఉంటుంది? ఆప్షన్స్ యావరేజ్ ఇన్కమ్, టోటల్ పాపులేషన్, హెల్త్ ఇండికేటర్స్, ఎక్స్పోర్ట్ సెక్టర్ సైజ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ average income and health indicators వివిధ దేశాలను పోల్చడంలో ఉపయోగపడతాయి కాబట్టి ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. 1 and 3 is the correct answer. Next question. Sustainable development means సుస్థిర అభివృద్ధి అనగా కన్జర్వింగ్ న్యాచురల్ రిసోర్సెస్, resource used for current needs, ignoring needs of future generations, balancing economic and environmental needs. So the correct option is A. 1, 2, 4 is the right answer. థర్డ్ ఆప్షన్ వచ్చేసి భావి తరాల అవసరాలని వదిలివేయమని చెప్తుంది కాబట్టి ఇట్స్ రాంగ్. So remaining 3 options is the right answer. Next question. Which is a part of the Human Development Index? Human Development Index లో ఏ అంశం అంతర్భాగంగా ఉంటుంది? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్, per capita income, educational level. So the correct option is A. The right answer. Export earnings అనేది హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ లో నాట్ కన్సిడరింగ్. సో రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పబ్లిక్ గుడ్? నేషనల్ డిఫెన్స్, రోడ్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, స్ట్రీట్ లైటింగ్. So the correct option is A. The correct answer. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అనేది వ్యక్తులకు సంబంధించినది. నేషనల్ డిఫెన్స్, రోడ్, స్ట్రీట్ లైటింగ్ అనేది పబ్లిక్ గుడ్ సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. వెల్ బీయింగ్ ఆఫ్ ఏ సొసైటీ డిపెండ్స్ అపాన్. Options material goods, non-material goods, equality, wealth of few. The correct option is 1, 2, 3 is the correct options.
సంపద కొద్ది మందికి చేతుల్లో కేంద్రీకృతం అవడం అనేది దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. రిమైనింగ్ 3 ఆప్షన్స్ మెటీరియల్ గుడ్స్, నాన్ మెటీరియల్ గుడ్స్, ఈక్వాలిటీ ఉంటే ఆ సొసైటీ అభివృద్ధి చెందినటువంటి మంచి సమాజం అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఎఫెక్ట్స్. ఆప్షన్స్ ప్రజెంట్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్, ఓన్లీ రిచ్, ఓన్లీ పూర్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1 and 2. కరెక్ట్ ఆప్షన్స్ ఏ. పర్యావరణ క్షీణత వల్ల ఎటువంటి ప్రభావం చూపుతుంది అంటే ప్రజెంట్ జనరేషన్ అండ్ ఆల్సో ఫ్యూచర్ జనరేషన్స్ రెండు కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. ఏ ల్యాండ్లెస్ రూరల్ లేబరర్ గోల్ ఈజ్. భూమి లేని గ్రామీణ కూలీ శ్రామికుడు ఎటువంటి అభివృద్ధి లక్ష్యాలను కలిగి ఉంటాడు అనగా higher wages, better working conditions, modern gadgets, more days of work. The correct option is A. 1, 2, 4 is the right answer. Higher wages అధిక వేతనాన్ని కోరుకుంటాడు, బెటర్ వర్కింగ్ కండిషన్స్ కోరుకుంటాడు, తర్వాత ఎక్కువ పని రోజులు కావాలని కోరుకుంటాడు, మోడర్న్ గాడ్జెట్స్ అనేది ఆయన కోరుకోడు. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ ఏ. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఏ డెవలప్మెంట్ గోల్. ఈ కింది వాటిలో అభివృద్ధి లక్ష్యం కానిది ఇది. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, అన్ఈక్వల్ ట్రీట్మెంట్, సెక్యూరిటీ. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. 1, 2, 4 ఆప్షన్స్ ఇస్ ద రైట్. ద కరెక్ట్ ఆప్షన్ ఏ. అన్ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది అసమానతలో కూడుకున్నటువంటి గౌరవం ఏ వ్యక్తి కోల్పోడు కాబట్టి మిగిలిన 3 పాయింట్స్ ఇస్ ద right answer. The option is A. Next question, human development refers to. మానవ అభివృద్ధి ఏమి అధ్యయనం చేస్తుంది? ప్రోగ్రెస్ ఇన్ టెక్నాలజీ, ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్, యాక్సెస్ టు ఎడ్యుకేషన్, మోర్ ఇండస్ట్రీస్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ B. 1, 2, 3 is the right answer. మోర్ ఇండస్ట్రీస్ అనేది మానవ అభివృద్ధికి సంబంధం లేని అంశం. రిమైనింగ్ 3 పాయింట్స్ రెఫర్ చేస్తుంది, అధ్యయనం చేస్తుంది హ్యూమన్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, లిటరసీ రేట్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్. సో ఎకనామిక్ గ్రోత్, ఎడ్యుకేషనల్ లెవెల్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, హ్యూమన్ డెవలప్మెంట్. సో లిటరసీ రేట్ అనేది ఎడ్యుకేషన్ లెవెల్ ఇండికేట్ చేస్తుంది. తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ను కూడా ఇండెక్స్ చేస్తుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. 2 and 4 is the right answer. To ensure sustainable development, what is required? Conservation of resources, overuse of resources, equity in resource use, ignoring environmental concerns. So sustainable development ఏం అందిస్తుందంటే కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్ 1 అండ్ థర్డ్ ఈక్విటీ ఇన్ రిసోర్సెస్, సమానంగా వనరుల వినియోగం జరగాలని చెబుతుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ 1 and 3 ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.